అలాంటోడు వస్తున్నాడంటే అంటూ సినిమా ప్రోమో చూసినప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. ఎన్నికలకు ముందు ఓ స్టైల్లో ఉన్న పవన్ అధికారంలోకి వచ్చాక తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఎక్కడా మునుపటి పవన్ ఫ్యాన్స్ కు కనిపించలేదు. చాలా కాలం తర్వాత రియల్ లైఫ్ లో రియల్ పవర్ స్టార్ కనిపించారన్నది కాకినాడలో పవన్ టూర్ తర్వాత మొదలైన చర్చ. I think they should center the attention కావాలి దీని మీద. Home Minister attention is needed, no? That's what I feel. Any 600? 40 tons. ఇంతకీ కాకినాడలో ఏం జరిగింది? కాకినాడ అంటేనే పవన్ కు సెపరేట్ సెంటిమెంట్. రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కాకినాడ పాలిటిక్స్ పై ప్రత్యేక ఆసక్తి దృష్టి పెట్టారు. ఓ దశలో కాకినాడ నుంచి పవన్ పోటీ చేయవచ్చనే ప్రచారము జరిగింది. ఎన్నికలకు ముందు పవన్ ను కాకినాడ కేంద్రంగా వైసీపీ నేతలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఇంతకాలం సైలెంట్ అయిన పవన్ 6 నెలల తర్వాత కాకినాడలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా తనిఖీలకు వెళ్లారు. సినిమా స్టైల్ను తలపించేలా కాకినాడ పోర్టులో తనిఖీలు చేశారు. అధికారులను కడిగి పడేశారు. ఇంకా చెప్పాలంటే పవన్ ప్రశ్నలు కొన్ని చోట్ల సినిమా స్టైల్లో మేనరిజమ్స్ ను గుర్తుకు తెచ్చాయంటున్నారు ఫ్యాన్స్. Something is not right, Mr. Shrestha. Only because of trying that one. I won't leave it. Please trust me. Yes, sir. I won't leave it. We will go on. Not in that sense. All of you will be accountable, please. మీరు సమస్యని ఇంతలో ఉంటే తుంచుతారా, సమస్యను పెంచుతారా? ఎప్పుడు చేతులు మారినాయి, ఓనర్స్ ఎవరు, ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఆపరేట్ చేస్తున్న రిపోర్టు అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం. మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? ఉగ్రవాదులకి, టెర్రరిస్టులకి ఏముంటుందని రెడ్ కార్పెట్ ఫర్ టెర్రరిస్ట్. నిన్న ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయారు? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. పోర్టులో జరుగుతున్న వ్యవహారాలపై పవన్ సూటిగానే సుత్తి లేకుండానే మాట్లాడారు. అటు స్థానిక రాజకీయ నేతలను, ఇటు అధికారులను ఎవరిని పవన్ వదలలేదు. ఐ వోంట్ లీవ్ ఇట్, ప్లీజ్ ట్రస్ట్ మీ అని టన్నుల బరువు మీనింగ్ వచ్చే డైలాగ్ ను వదిలారు. ఇది డైలాగ్ కాదు, మున్ముందు దీనికి ఎంతో కథ ఉంటుందని నాదెండ్ల మనోహర్ చెప్పేదాకా పవన్ అన్న మాటలకు మీనింగ్ చుట్టుపక్కల వారికి తెలియలేదు. ఎక్కడుంది అంటే ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలా మంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంట. మీరు ఎందుకు రాకూడదంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్, దానికి లైసెన్స్ ఇవ్వాల. లీగల్ గా ఎక్స్పోర్ట్ కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి. కానీ వస్తే 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయి అంటే నాకు ఒకటే అనిపించింది. ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే, యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించాల ఇక్కడున్న ఈ పోర్ట్ అధికారులు. సినిమా స్టైల్లో అధికారులను వెంటబెట్టుకుని పీడీఎస్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తున్న షిప్ ను సీజ్ చేయాలని పవన్ ఆదేశించారు. ఎలాంటి సమస్య ఎదురొచ్చినా తాను చూసుకుంటానంటూ పవన్ తనదైన శైలిలో అధికారులకు తెలిపారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అక్రమ బియ్యం తరలింపు వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని పవన్ వార్నింగ్ ఇచ్చారు. కూర్చొని ఏం మాట్లాడడం, అక్రమ రవాణా జరుగుతున్నాయమ్మా, మీరు కూడా కాకుండా ఎట్లా లేడీస్ బాధ్యత ఫైట్ చేసింది, కొట్లాడింది అక్రమ రవాణా బియ్యం ఉన్నది. మరి కూర్చొని మనం చూస్తాం స్టేక్ యాక్షన్ కూర్చొని ఏం మాట్లాడడం, అక్రమ రవాణా జరుగుతున్నాయమ్మా, మీరు కూడా కాకుండా ఎట్లా
లీడర్స్ బాధ్యత ఫైట్ చేసింది కొట్లాడింది అక్రమ రవాణా బియ్యం ఉన్నది మరి మనం చూస్తాం స్టేక్ యాక్షన్ నోట్ పంపించమని చెప్పండి. అండ్ వీ హ్యావ్ ఓఎన్జీసీ హియర్. అంత ఈజీగా ఎలా తీసుకున్నారు అందరూ? హౌ కమ్ పోలీస్ అథారిటీస్ టుక్ ఇట్ సో ఈజీలీ? అంటే డూ థింక్ ఒకసారి వీళ్ళు దీనికి అలవాటు పడితే డూ థింక్ దిల్ కన్ఫైన్ ఇట్ ఓన్లీ ఫర్ రైట్స్? అమ్మా కోస్టల్ పోలీస్ వాళ్ళకి కోస్టల్ పోలీసింగ్ ఏది? అమేజింగ్ గ్యాంగ్ ఉంటుంది సార్. అమేజింగ్ వాళ్ళు ఆన్ బోర్డు సంథింగ్ ఈజ్ నాట్ రైట్ మిస్టర్ శ్రేష్ఠ. ఓన్లీ బికాస్ ఆఫ్ that one. I won't leave it, please trust me. Yes, sir. I won't leave it. We will go on. Not in that sense. All of you will be accountable, please. మీరు సమస్యని ఇంతలో ఉంటే తుంచుతారా, సమస్యను పెంచుతారా? ఎప్పుడు చేతులు మారినాయి, ఓనర్స్ ఎవరు, ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఆపరేట్ చేస్తున్న రిపోర్టు అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం. మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? ఉగ్రవాదులకి టెర్రరిస్టులకి హెవెన్ ఇది ఏమంటుందని రెడ్ కార్పెట్ ఫర్ టెర్రరిస్ట్. నిన్న ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. If any pressure comes from central government, we'll see. Something is not right, Mr. Shrestha. Only because of that one. I won't leave it, please trust me. Yes, sir. I won't leave it. We will go on. Not in that sense. All of you will be accountable, please. మీరు సమస్యని ఇంతలో ఉంటే తుంచుతారా, సమస్యను పెంచుతారా? ఎప్పుడు చేతులు మారినాయి, ఓనర్స్ ఎవరు, ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఆపరేట్ చేస్తున్న రిపోర్టు అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం. మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? ఉగ్రవాదులకి టెర్రరిస్టులకి హెవెన్ ఇది ఏమంటుందని రెడ్ కార్పెట్ ఫర్ టెర్రరిస్ట్. నిన్న ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. If any pressure comes from central government, we'll see. అలాంటోడు వస్తున్నాడంటే అంటూ సినిమా ప్రోమో చూసినప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. ఎన్నికలకు ముందు ఓ స్టైల్లో ఉన్న పవన్ అధికారంలోకి వచ్చాక తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఎక్కడా మునుపటి పవన్ ఫ్యాన్స్ కు కనిపించలేదు. చాలా కాలం తర్వాత రియల్ లైఫ్ లో రియల్ పవర్ స్టార్ కనిపించారన్నది కాకినాడలో పవన్ టూర్ తర్వాత మొదలైన చర్చ. కూర్చొని ఏం మాట్లాడడం అక్రమ రవాణా జరుగుతున్నాయి. మీరు కూడా కాకుంటే ఎట్లా? పొలిటికల్ లీడర్స్ బాధ్యత ఫైట్ చేసింది కొట్లాడింది అక్రమ రవాణా బియ్యం ఉన్నది మరి కూర్చొని మనం చూస్తాం. స్టేక్ యాక్షన్ కూర్చొని ఏం మాట్లాడడం అక్రమ రవాణా జరుగుతున్నాయి. మీరు కూడా కాకుంటే ఎట్లా? పొలిటికల్ లీడర్స్ బాధ్యత ఫైట్ చేసింది కొట్లాడింది అక్రమ రవాణా బియ్యం ఉన్నది మరి కూర్చొని మనం చూస్తాం.